Since this is the first service in English in LYF Fellowship Church, we want to welcome you to the English service, and I believe next week more people will be encouraged to come and join in the service. So today, open our Bibles just for one verse, and we will read it in both English and in Telugu. Then I will share few words. Berry will be translating them into Telugu. Yes. Jeremiah chapter 18. ఇర్మియా 18వ అధ్యాయం And first and second verses. మొదటి రెండు వచనాలు. This is the word that came to Jeremiah from the Lord. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. Go down to the potter's house, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, and there I will give you my message. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. Praise God. దేవునికి స్తోత్రం. Thank you for this word. ఈ మాటకి దేవునికి వందనాలు. Here ఇక్కడ I want to say a few words about the potter. ఇక్కడ నేను ఈ కుమ్మరి గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. Who is a potter? కుమ్మరి అంటే ఎవరు? Potter is the one who makes vessels out of mud. మట్టితో కుండలు చేసేవాడిని కుమ్మరి అని అంటాం. Yes. He makes clay into his hands. తన చేతిలోకి మట్టి తీసుకొని He put that on a wheel. దాన్ని ఒక చక్రం లాంటి దాని మీద పెట్టి Then he will make a vessel out of it. దానితో తనకి కావాల్సిన కుండ అయినా తనకి కావాల్సిన వస్తువుని చేస్తాడు. Now Bible says that we are clay. బైబిల్ మనల్ని ఏమంటదంటే మనల్ని మట్టి అని అంటది. We are made out of clay. మనం మట్టితో చేయబడ్డామని అంటది. When we are made out of clay, who is our potter? Who made us? మనం మట్టితో చేయబడ్డామంటే మన కుమ్మరి ఎవరు? Our potter is God. మన కుమ్మరి దేవుడే. People believe, some people believe, atheists believe the world came into existence by Big Bang. చాలా మంది ఏం నమ్ముతారంటే ఈ లోకం బిగ్ బ్యాంగ్ అన్న దాని వల్ల ప్రత్యక్షమైందని నమ్ముతారు. People believe that a cell phone has a designer. మనం అందరం ఏం నమ్ముతాం? ఒక సెల్ ఫోన్ కూడా తయారు చేసిన వాడు ఉంటాడు. But we people came just from a Big Bang. కానీ మనం మాత్రం ఒక బిగ్ బ్యాంగ్ అని దేని నుంచి లేకుండానే వచ్చేసాం. That is not possible. అది సరైనది కాదు కదా. That is not possible. అది జరిగేగలిగేదే కాదు కదా. That is why we believe Bible says what Bible says is true. అందుకే మనం ఏం నమ్ముతాం? బైబిల్ చెప్పింది నిజమని నమ్ముతాం. Bible says we are clay and God is the potter who made us such vessels as we are now. మనము మట్టి, ఆ మట్టిని తీసుకొని దేవుడు మనం ఎలాగైతే ఉన్నామో అలా మనల్ని చేశాడని నమ్ముతాం. You are created by God. నీవు దేవుని చేత నిర్మింపబడినవాడు. You did not come from anywhere else. నువ్వు ఇంకెక్కడి నుంచి రాలేదు. You don't know. When you say you came just from anywhere, you will live as you like. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఎలా పడితే అలా వచ్చావు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతావు. But if you know that God has designed you and created you, కానీ నువ్వు దేవుని చేత నిర్మించబడ్డావని, దేవుని చేత చెక్కబడ్డావని నమ్మితే, then you will live a life worthy to glorify your creator. నిన్ను సృష్టించిన వాడిని, నిన్ను సృజించిన వాడిని గొప్పగా చేసేటట్లు, ఆయన్ని గణపరిచేటట్లు నీ జీవితం ఉంటది. అప్పుడు See, if you like your phone, నీకు నీ ఫోన్ నచ్చితే you will tell to everybody buy this brand. అందరికీ చెప్తావు సామ్సంగ్ బాగుంటది, లేకపోతే వన్ ప్లస్ బాగుంటది అని చెప్పుకుంటావు. ఐఫోన్ బాగుంటది. Yeah, my phone is iPhone. నా ఫోన్ ఐఫోన్ అని చెప్పి You will proudly say that. అది చాలా చాలా గర్వంతో చెప్పుకుంటావు. Because you liked the phone, ఎందుకంటే నీకు ఆ ఫోన్ ఇష్టం కాబట్టి. Then you will propagate it about to the people. ఇతరులకు కూడా ఇష్టపడాలి అన్న ఫీలింగ్ తో నువ్వు కూడా చెప్తావు. But you have to remember you are created by God.
కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిన్ను నిర్మించిన వాడు దేవుడే. When you know that your creator is God, then you will publicize about God. నిన్ను నిర్మించిన వాడు దేవుడు అన్న విషయం నీవు ఎరిగితే అప్పుడు ఇతరులకి నిన్ను నిర్మించిన వాడి గురించి చెప్తావు నువ్వు. Lord Jehovah took Jeremiah to a potter. ప్రభువైన యెహోవా ఇర్మియాని ఒక కుమ్మరి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. The potter was working with some vessels with the mud. మట్టితో ఆ కుమ్మరి కొన్ని కుండల గురించి పనిచేస్తున్నాడు. That see, mud is not always clean and clear. ఎప్పుడైనా మట్టి నీట్గా ఉంటుందా? There will be sand, there will be stones, there will be sticks, and you might have seen it around. When you dust it off, a lot of debris will be inside. మట్టి మధ్యలో ఇసుక ఉంటది, రాళ్ళు ఉంటాయి, పిక్ ఉంటది. అంటే జస్ట్ మట్టి మాత్రం ఉండదు, బోల్డ్ అంత చెత్త కూడా ఉంటది దాంట్లో. But with that stones and sand and all these, the vessel would not be made perfect. కానీ ఈ ఇసుక గాని మట్టి గాని పిక్క మట్టి మధ్యలో ఉంటే మనం ఆ మట్టితో చేసిన కుండ అన్నది బలంగా ఉండదు. Then you have to clean the mud before you make a pot. కాబట్టి కుమ్మరి ఎప్పుడైనా ఒక కుండను తయారు చేయక ముందు ఆ మట్టిని క్లీన్ చేస్తాడు, అంటే దాంట్లో ఉన్న చెత్త తీసివేస్తాడు. So you need to be cleaned. కాబట్టి నీవు నేను కూడా శుభ్రపరచబడాలి. Now you are clay. మనం ఇప్పుడు మట్టి. Now God is trying to knead you so that all the debris will be removed. ఇప్పుడు దేవుడు మనల్ని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మనలో నుంచి ఆ ఇసుకని ఆ పిక్కని తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. When you come to the church, నీవు సన్నిధానానికి వచ్చినప్పుడు, then you listen to the word of God. దేవుని మాట విన్నప్పుడు, when you are listening to the pastor, దైవజనుని మాట విన్నప్పుడు, when you are at home, నీవు ఇంట్లో ఉన్నప్పుడు, when you are reading your Bible, నీవు బైబిల్ని చదువుతున్నప్పుడు, when you are praying, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, when you are growing in the Lord, నీవు దేవునిలో ఎదుగుతున్నప్పుడు, then God is trying to cleanse you from all kinds of debris of this world. ఈ లోకంలో ఉన్న ఈ ఇసుక పిక్క నుంచి దేవుడు నిన్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. So you need to be cleaned before you be made perfect. నీవు సరి అయినగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు శుభ్రంగా అవ్వాలి. Let God clean you from all kinds of debris. దేవుణ్ణి నిన్ను శుభ్రపరచనివ్వు. When you accept God into your life, నీవు దేవుణ్ణి నీ హృదయంలోకి నీ జీవితంలోకి తీసుకొని వస్తే, అంగీకరించినప్పుడు, స్వీకరించినప్పుడు, then he will cleanse you from all the dirt and dust and debris. అప్పుడు దేవుడు నిన్ను ఈ చెత్త ఈ ఇసుక నుంచి పూర్తిగా నిన్ను వేరు చేసి శుభ్రపరుస్తాడు. You will be clean. నీవు అప్పుడు నిజంగా శుభ్రంగా then you will be made a perfect vessel. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా సరి అయిన కుండగా తయారవుతావు. Who are making you as a vessel? ఎవరిని నా కుండలా తయారు చేస్తుంది? Who are making you? Would you let God make you, or would you let the world make you? నీవు దేవుని చేయనిస్తావా లేకపోతే ఈ లోకంని చేయనిస్తావా? If you are made by the world, నువ్వు ఒకవేళ లోకం వల్ల చేయబడి ఉంటే, you will be used and thrown away. నీవు పనికిరాని కొండలాగా విసిరివేయబడతావు. But if you are made by God, నీవు దేవుని వల్ల చేయబడితే, then you will be a vessel unto honor to God. నువ్వు అప్పుడు దేవునికి ఘనత తెచ్చే కుండగా ఉంటావు. Are you going to be made by God, or are you going to be made by the world? నీవు దేవుని చేత నిర్మింపబడతావా లేకపోతే లోకం చేత నిర్మింపబడతావా? Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father God, ప్రభువా దేవా, thank you Jesus for this day. ఈ రోజు మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు యేసయ్యా. Thank you for this first day of worship in English. ఈ మొదటి రోజు ఆరాధన గురించి మీకే స్తోత్రాలు నాయనా. ఇంగ్లీష్ సర్వీస్ We believe మేము నమ్ముచున్నాం ప్రభువా, you are glorified. నీవు గణపరచబడ్డావని. Thank you Jesus ధన్యవాదాలు ప్రభువా for this day and helping us to learn from your word. నీ మాట నుంచి నేర్చుకోవడానికి ఈ రోజు మాకు సహాయం చేసేందుకు మీకే స్తోత్రాలు తండ్రి. Thank you for the word. మీరు ఇచ్చిన ఈ మాట బట్టి మీకే స్తోత్రాలు నాయనా. Help us. మాకు సహాయం చేయండి ప్రభువా. Help us to be made by you. నీ చేత నిర్మింపబడడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. Help us to be molded by your hands. నీ చేతితో మమ్మల్ని నిర్మించడానికి సహాయం చేసినట్టు By your word mold us. నీ మాట చేత మమ్మల్ని నిర్మించండి నాయనా. We believe మేము you are with us.
నీవు మా మధ్యలో ఉన్నావని నమ్ముచున్నాం. Thank you. Thank you for this day. ఈ రోజుకై Thank మీకే you for this స్తోత్రాలు నాయనా. worship. ఈ ఆరాధనకై మీకే స్తోత్రాలు తండ్రి Thank నాయనా. you for your love. నీ ప్రేమకై నీకే Bless us స్తోత్రాలు తండ్రి. together మమ్మల్ని ఆశీర్వదించండి ఆయన. and send us home with blessings. మమ్మల్ని ఇంటికి ఆశీర్వాదాలతో నింపి పంపించండి నాయనా. In Jesus' name, నీ పరిశుద్ధమైన నామంలో యేసయ్యా we ask all these things. ఈ in విషయాలన్నింటినీ మేము నీ నామంలో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the love of the Father, దేవుని grace of ప్రేమ, our Lord Jesus Christ, and యేసుక్రీస్తు the కృప, power of Holy Spirit lead us. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనల్ని నడుపును. Amen. ఆమేన్. God bless you. అందరికీ Praise the వందనాలు. Lord. ప్రైజ్ ది లార్డ్.